సార్ ఇప్పుడు అంటే ఇన్ఫర్టిలిటీకి మేము క్యూర్ చేస్తామని చెప్పేసి సెంటర్స్ పెరుగుతూనే ఉన్నాయి. దానికి ఏ విధంగా మీరు క్యూర్ చేయగలుగుతారు? పిల్లలు పుట్టని వాళ్ళకి హోమియోపతిలో మీరు మళ్ళీ తిరిగి వాళ్ళ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసి పిల్లలు పుట్టించేలాగా సక్సెస్‌ఫుల్‌గా వాళ్ళకి ప్రెగ్నెంటీ అనేది ఎలా తీసుకొస్తారు? అసలు ప్రెగ్నెన్సీ. ఇన్ఫర్టిలిటీకి మెడిసిన్స్ ఉంటాయని చెప్పేసి ఒక బిజినెస్ నడుస్తుంది. హ్మ్. మీ యొక్క భవిష్యత్తు పైన, మీ యొక్క ఫర్టిలిటీ పైన ఒక బిజినెస్ నడుస్తుంది. సో, ఈ బిజినెస్‌కి కారణమైనటువంటి సిస్టమే బిజినెస్ చేస్తుంది ఇక్కడ. ఈ ప్రాబ్లమ్స్ ఏమైతే అంటే గనక రేపొద్దున అంటే గనక మీకు ఇన్ఫర్టిలిటీ మెడిసిన్స్ మీరు గనుక తీసుకోగలిగితే బయట, సార్. సో మీ ఆరోగ్యం డిస్టర్బ్ అవుతుంది. హ్మ్. దానివల్ల సైడ్ ఎఫెక్ట్ ఎక్కువైతాయి. హ్మ్. మీ హార్మోన్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది. హ్మ్. పుట్టే పిల్లలు రాదు. న్యాచురల్‌గా ఫర్టిలిటీ ఎట్లా తెచ్చుకోవాలి? యెస్. సో మీరు ఎందుకు ఈ ఫర్టిలిటీ ప్రాబ్లం మీకు వచ్చింది, హ్మ్. అవన్నీ కూడా తెలితేనక ఒక్కసారి హోమియోపతి వ్యవస్థ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు కంపల్సరీ నాకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది, హ్మ్. దట్ ఈజ్ ఆల్సో పర్ఫెక్ట్ వే. అది కూడా 1 year 2 years మెడిసిన్ వాడాను, అది మీ ఆరోగ్యం కూడా డిస్టర్బ్ కాదు. ఎందుకంటే ఇన్ఫర్టిలిటీ అనేది ఒక కాంప్లికేటెడ్ వ్యవస్థ. Yeah. ఫర్టిలిటీ అనేది యెస్. ఈ సిస్టమ్ డిస్టర్బెన్స్ వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళీ అగైన్ హార్మోన్స్ వాడి అగైన్ డిస్టర్బెన్స్ జరిగి చాలా మంది ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్న మళ్ళీ వాళ్ళందరూ కెమికల్స్ కూడా ఇంజెక్ట్ చేసుకోవడం అంటున్నారు. చెప్తాను కదా, ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుని కూడా డిప్రెషన్లోకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. అంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోకముందు వాళ్ళ ఆరోగ్యం బాగుండేది, ఓకే. ఓకే. ఫర్టిలిటీ తీసుకున్నాక ఆ సిస్టమ్ అంతా డిస్టర్బెన్స్ జరిగి వీళ్ళు మాత్రం అయిపోయారు, బట్ పిల్లలు మాత్రం పుడతారు. ఇలా. ఓకే. ఓకే. ఇవన్నీ అంటే కనుక మనకి ఒక హెల్తీ ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలి. ఓకే. సార్ ఇప్పుడు మరి మీ దగ్గర త్రూ హోమియోపతి ద్వారా మనకి సైడ్ ఎఫెక్ట్ లేకుండా యాహ్! న్యాచురల్ వేలో రూట్ కాజ్ ట్రీట్ చేసుకుంటూ సో నార్మల్ ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడానికి ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. విత్ డైట్ మెయింటెనెన్స్, విత్ లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి మీరు ఫర్టిలిటీ తెచ్చుకోవచ్చు. హోమియోపతి అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్. 32 డాక్టర్స్ మన దగ్గర, 32. సీనియర్ డాక్టర్స్. ఓకే. వీళ్ళంతా కూడా సో ఇన్ఫర్టిలిటీ కేసెస్ డీల్ చేయడము, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ డీల్ చేయడము జరుగుతుంది. ఇవన్నీ కూడా హోమియోపతి అనేది ఒక న్యాచురల్ సైంటిఫిక్ సిస్టమ్. ఓకే. సార్ ఇప్పటి వరకు మన హోమియోపతి సెంటర్లో మీరు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తీసుకొచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దాదాపుగా 110 కేసెస్ ఇంతవరకు న్యాచురల్గా. కొన్ని కేసెస్ ఏమో ట్రీట్మెంట్ మానేసిన తర్వాత 6 months తర్వాత ప్రెగ్నెన్సీ రావడం, ఓకే. కొన్ని తర్వాత ట్రీట్మెంట్ రావడం. అంటే మనం వీఆర్ ట్రీటింగ్ హెల్త్, వీఆర్ నాట్ ట్రీటింగ్ ప్రాబ్లం. ఓకే. గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ ఎ బ్యూటీనెస్. దానివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఎక్కువ ఉంది. సెకండరీ ఇన్ఫర్టిలిటీ కనుక ఫస్ట్ బేబీ ఉంటుంది, సెకండ్ బేబీ ఉంటుంది. ఎస్. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ ఎక్కువ ఉంటుంది, ఫస్ట్ బేబీ నుంచి ఫస్ట్ బేబీ ఉండదు. ఇవన్నీ కూడా మనం మేల్ ఇన్ఫర్టిలిటీ కానివ్వండి, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఈ యొక్క హోమియోపతి చికిత్స ద్వారా సైడ్ ఎఫెక్ట్ లేకుండా తక్కువ ఖర్చుతోటి న్యాచురల్ పద్ధతిలో ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఒక మంచి ఆప్షన్ చాలామందికి తెలీదు. బ్లైండ్గా ఒక యాంగ్జైటీ, సో పిల్లలు పుట్టకపోయేసరికి సోషల్లో ఏమైతే ఒక అవమానం, పక్క పిల్లలు చూసేసరికి ఒక బాధ. సో అంటే ఒక పరిపూర్ణతత్వం అనేది మనసుకు ఉండదు సార్. ఒక స్త్రీ తల్లి అయినాకనే కదా పరిపూర్ణత అనేది డిఫైన్ అవుతుందని చెప్తారు. అంతే కదా. సో అవన్నీ కూడా లేక వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళి, ఒక రాంగ్ మెథడ్లోకి వెళ్ళి, ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళి అసలు ఇవన్నీ కూడా రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతున్నారే కానీ సో దాని రూట్ కాజ్ ఏంటి, అంతకుముందు జరిగిన ప్రాసెస్ ఏంటి, దానికి ఇవన్నీ కూడా తీసుకుంటే, ఎందుకంటే పొద్దున పుట్టే జనరేషన్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు సార్ హోమియోపతిలో సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా దాదాపుగా 10 కేసెస్లో 6 to 7 కేసెస్ సక్సెస్ఫుల్గా అనిపిస్తాయి. ఓకే. ఎందుకు 4 కేసెస్ సక్సెస్ఫుల్గా కనపడవు అంటే కనుక వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా డీప్ లెవెల్లో ఉండొచ్చు, ఒక్కొక్కసారి డిలే జరగచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్లో చేంజెస్ జరగచ్చు, వాళ్ళ డైట్ ఇష్యూస్ ఇక్కడ యాడ్ కావచ్చు. ఇవన్నీ కూడా మనం వెన్ హస్బెండ్లో కూడా ప్రాబ్లం ఉండొచ్చు, ఓకే, పార్ట్నర్స్లో కూడా ప్రాబ్లం ఉండొచ్చు. అవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సింది వస్తుంది. సో ఇన్ఫర్టిలిటీ రేట్ అనేది హోమియోపతిలో వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ రేట్గా చెప్పవచ్చు. డాక్టర్ కేర్ హోమియోపతిలో చాలా కేసెస్లో ఈవెన్ విజయవాడలో కానివ్వండి, వైజాగ్లో కానివ్వండి, ఈవెన్ భీమవరంలో కానివ్వండి, తిరుపతిలో కానివ్వండి, ఇటు కడపలో కానివ్వండి, ఈవెన్ ప్రొద్దుటూరులో కానివ్వండి, కేసెస్ అన్నీ కూడా అంటే మనకు ఏమైతే వీళ్ళకందరికీ కూడా ఒక హెడ్ లెవెల్ డాక్టర్, ఒక సపోర్టింగ్ డాక్టర్
ఆ కేసు అనాలిసిస్ చేసుకోవడము, ఆ కేసుని స్టడీ చేసుకోవడము, ఆ కేసుకి ఏ మెడిసిన్స్ ఇచ్చారు, రేపొద్దున ఏ మెడిసిన్స్ ఇవ్వాలి అనేటువంటి డీప్ సైంటిఫిక్ సిస్టమ్ అనేది, ఒక వ్యవస్థ అనేది డాక్టర్ కేర్ హోమియోపతిలో ఉంది కాబట్టి సో ఇన్ఫర్టిలిటీని మనం డీప్ రీసెర్చ్ ద్వారా ట్రీట్ చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు డాక్టర్ కేర్ హోమియోపతిలో ఓన్లీ ఇన్ఫర్టిలిటీ గురించి ఉందా లేకపోతే ఆల్ కైండ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్? కేసెస్లో ఉంది. ఈ మధ్య మేము ఫర్టిలిటీ పైన ఎక్కువ రీసెర్చ్ స్టార్ట్ చేశాం. ఓకే, ఇవన్నీ ఎందుకు యాక్చువల్గా ఎక్కువ ఉండాలి కేసులు మావి, అవును. బట్ ఈ మధ్యనే ఒక 6 months 1 year నుంచి ఫర్టిలిటీ పైన మనం వెళ్దాము, ఈ ఫర్టిలిటీ మనం సక్సెస్ చేద్దాము, ఇది మేజర్ ప్రాబ్లంగా అవుతుంది, ఛాలెంజింగ్ ప్రాబ్లం అవుతుంది. సో రేపు పొద్దున ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది, ఒక సామాజిక బాధ్యత అనేది అవసరం అని చెప్పేసి లేడీ డాక్టర్స్ తోటి, మా 32 డాక్టర్స్ ఇన్ డాక్టర్స్ ఉన్నారు లేడీ డాక్టర్స్ తోటి, సో ఈ యొక్క ఫర్టిలిటీని మనం ట్రీట్ చేయాలి, ఫీమేల్ ఫర్టిలిటీని ఎస్పెషల్ ట్రీట్ చేయాలి. ఇక్కడ మహిళ అనేది డిస్టర్బ్ అయితే మొత్తం కుటుంబ వ్యవస్థనే డిస్టర్బ్ అవుతుంది. అవును. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఎస్పెషల్గా ఫీమేల్ ఫర్టిలిటీ పైన సో ఈ యొక్క డీప్ సైంటిఫిక్ అనాలిసిస్ స్టడీ చేసి దీనికి తగ్గట్టుగా మనం మెడిసిన్ ఇస్తే సైడ్ ఎఫెక్ట్ లేకుండా, అది కూడా ఇప్పుడు చాలా మంది ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్నాక థైరాయిడ్ ప్రాబ్లం రావడము, అవును. ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అదర్ కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి. కాంప్లికేషన్ ఎందుకంటే మీరు ఇంకా మీరు పర్మనెంట్ పేషెంట్ అయిపోతారు, ఓకే, జీవితాంతం పేషెంట్ అయిపోతారు. అందుకే ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇంకా ఎక్కువ అవుతున్నాయి ఇన్ఫర్టిలిటీ సెంటర్స్, పుట్ట కొడుగులా బయట వస్తున్నాయి. ఎస్ ఎస్ సార్. అవన్నీ కూడా ఏమైతే కనుక మనకి టెంపరీ సొల్యూషన్ ఇచ్చేసి, లేకపోతే కనుక మనం టెంపరీ డిస్టర్బెన్స్ చేసేసి పర్మనెంట్ ప్రాబ్లంకి కారణమవుతున్నాయి. సార్ సక్సెస్ఫుల్ స్టోరీస్ అని చెప్పుకుంటున్నారు, యూట్యూబ్లలో పెడుతున్నారు సార్, మీరు ఇలా అంటున్నారు. ఉంటారు సక్సెస్ఫుల్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ హార్మోన్ ఇంబ్యాలెన్స్లోకి వెళ్ళినప్పుడు డిస్టర్బ్ చేస్తే ఏదో ఫర్టిలిటీ కెమికల్స్ ద్వారా వస్తుంది ఫర్టిలిటీ, బట్ దట్ ఈస్ నాట్ ఏ న్యాచురల్ సిస్టమ్ అంటున్నాను. అది కాదు, న్యాచురల్ గానే కాదు కదా. ఓకే, పుట్టే పిల్లలు కూడా న్యాచురల్గా పుట్టాలి. ఒక ఇద్దరు అవునవును సార్. అంటే